నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ నైన్ మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే మన పవర్ నైన్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నాదెండ్ల మనోహర్ గారిని ఫోన్లో పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారికి అంత్యక్రియలు జరగనున్నాయి. నిన్న మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు పరమపదించారు. 90 సంవత్సరాల వయసులో నాదెండ్ల భాస్కర్ రావు గారు మరణించారు. మరి గతంలో ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, నెల రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకి 2 కుమారులు. రెండవ కుమారుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు. పార్టీలో నెంబర్ 2గా పిలువబడేటువంటి నాదెండ్ల మనోహర్ గారు మరి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు. మరి నాదెండ్ల భాస్కర్ రావు గారి మరణం తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారిని ఫోన్లో పరామర్శించినట్టు తెలుస్తోంది. సో జనసేన పార్టీ కూడా అధికారికంగా మరి వారు కూడా ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారు. ఇది జనసేన పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా, వారికి సంబంధించిన అఫీషియల్ పేజ్, ఫేస్బుక్ పేజ్. జనసేన పార్టీ 1.8 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సో ప్రతిదీ కూడా వాళ్ళ అఫీషియల్ పేజ్లో పెడతా ఉంటారు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఫోన్లో పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స జరిగి బయటకు రాలేని పరిస్థితిలో ఉమ్మడాంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు అంత్యక్రియలో పాల్గొనలేకపోతున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధను వ్యక్తం చేశారు. శ్రీ భాస్కర్ రావు గారి కుమారుడు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ భాస్కర్ రావు గారు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. సైనసైటిస్ ప్రాబ్లంతో ఆయన కొన్ని రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు. సో ఆయనకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు ఆయనకి 10 రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరం అని చెప్పారు. అయితే ఇదే క్రమంలో నాదెండ్ల భాస్కర్ రావు గారు మరణించడం, సో శస్త్రచికిత్స జరిగి మరి బెడ్ రెస్ట్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల భాస్కర్ రావు గారికి మరి నివాళులర్పించేటువంటి పరిస్థితి కూడా లేకపోవటం ఏదైతే ఉందో మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో శస్త్రచికిత్స జరిగి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు అంత్యక్రియలో పాల్గొనలేకపోతున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధను వ్యక్తం చేశారు. సో భాస్కర్ రావు గారి కుమారుడు మరి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఆయన ఫోన్ ద్వారా పరామర్శించారు. ఎలా జరిగింది, సో భాస్కర్ రావు గారి మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేసినట్టు మరి తెలుస్తోంది. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ భాస్కర్ రావు గారి మృతికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంతాపం వ్యక్తం చేసినట్టు జనసేన పార్టీ అధికారికంగా మరి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేసింది.